కొన్నిసార్లు మనకి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, నమ్మిన వాళ్ళే మనల్ని అవమానించే పరిస్థితి, ప్రేమించిన వాళ్ళే మనల్ని నిందించే పరిస్థితి, మనము ఎవరితో అయితే మన కష్టాన్ని చెప్పుకుంటామే వాళ్ళే మనల్ని ఆరాటపరిచి ఊరు వాడ అల్లరి చేసే పరిస్థితులు, మనం ఒకటి చెప్తే లేనివి కానివి సృష్టించి రకరకాలుగా శోధించే పరిస్థితులు. ప్రతి శోధన నుండి, ప్రతి నింద నుండి, ప్రతి అవమానం నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి శ్రమ నుండి తప్పించి రక్షించి నిన్ను మీకు ఎక్కడైతే అవమానం కలిగిందో అక్కడే ఘనమైనటువంటి పాత్రగా నిలబెట్టే దేవుడు. మన ఏ స్థలములో అయితే నిందలను అనుభవించారో అదే స్థలములో ఘనముగా దేవుడు ఊరేగించగలిగిన సమర్థుడు ఆయన. ఎన్ని సహాయాలున్నా అన్ని సహాయాలు వ్యర్థం. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి శ్రమలో సహకారం, ఆరాధనలో సహకారం, నిందల్లో అవమానములో ఆదరణ, దేవుని సహకారం.